హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి 100 అబద్ధాలు ఆడక్కర్లేదు. కేవలం ఒక సినిమా చూస్తే చాలు అని నిరూపించిన గ్లోబల్ మైండ్ గేమ్ జార్జ్ కుట్టిది. మొదటి భాగంలో శవాన్ని దాచాడు. రెండో భాగంలో శవాన్ని ల్యాబ్ లో మార్చేశాడు. కానీ చట్టం అంత సులభంగా వదిలేస్తుందా? పోలీసులు పట్టు వదలకుండా వేటాడుతుంటే జార్జ్ కుట్టి ఫ్యామిలీ చుట్టూ ఉరితాడు బిగుసుకుంటుంది. ఈ క్రైమ్ అండ్ రివెంజ్ గేమ్ కి ఎండ్ కార్డ్ ఎలా పడింది? ఎస్, బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయటానికి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ థ్రిల్లర్ క్లైమాక్స్ మూవీనే దృశ్యం 3. మరి ఈసారి జార్జ్ కుట్టి పోలీసులకు ఎలా చుక్కలు చూపించాడు, తన కుటుంబాన్ని శాశ్వతంగా ఎలా కాపాడుకున్నాడు అనే మైండ్ బ్లోయింగ్ స్టోరీని ఈ రోజు తెలుసుకుందాం. కథ దృశ్యం 2 ముగిసిన కొన్ని నెలల తర్వాత ప్రారంభమవుతుంది. వరుణ్ అస్థికలను అతని తల్లిదండ్రులైన ప్రభాకర్, గీతాకి జార్జ్ కుట్టి అప్పగించినప్పటికీ పోలీసులు ఆ కేసును క్లోజ్ చేయరు. ఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక సరికొత్త సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగుతుంది. ఈసారి జార్జ్ కుట్టిని కాదు, అతని భార్య రాణి, కూతుళ్లు అంజు, అనులను టార్గెట్ చేస్తారు. నిరంతర నిఘా, మానసిక ఒత్తిడి కారణంగా జార్జ్ కుట్టి కుటుంబం తీవ్ర భయాందోళనకు గురవుతుంది. ఈసారి పోలీసులు ఒక పక్కా వ్యూహంతో వస్తారు. జార్జ్ కుట్టి థియేటర్లోని సీసీటీవీ ఫుటేజ్, పాత సాక్ష్యాల లూప్ హోల్స్ మరియు గతంలో జార్జ్ కుట్టికి సహాయం చేసిన రైటర్ వినయ్ చంద్రన్ ను ట్రాప్ చేసి కొన్ని లీగల్ ఆధారాలు సేకరిస్తారు. అంతకు మించి రాణి మానసికంగా బలహీనపరిచి ఆమె నోటి నుంచే అసలు నిజం వచ్చేలా ప్లాన్ చేస్తారు. అనుకోని పరిస్థితుల్లో ఒక బలమైన సాక్ష్యం పోలీసులకు దొరకటంతో ఈసారి జార్జ్ కుట్టిని అఫీషియల్ గా అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగిస్తారు. ఊళ్ళో వాళ్ళంతా ఈసారి జార్జ్ కుట్టి దొరికిపోయాడని ఫిక్స్ అయిపోతారు. జార్జ్ కుట్టి జైల్లో ఉన్నప్పుడు కోర్టు ట్రయల్స్ మొదలవుతాయి. గీత కోర్టులోనే జార్జ్ కుట్టిని నిలదీస్తుంది. అయితే ఇక్కడే జీతు, జోసెఫ్, మార్క్ ఇంటర్వెల్ ట్విస్ట్ వస్తుంది. జార్జ్ కుట్టి తను జైలుకు వెళ్తున్నానని, పోలీసులు తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తారని దృశ్యం 2 సమయంలోనే ఊహించి దానికి సంబంధించిన ఒక మాస్టర్ స్క్రిప్ట్ ను ముందే సిద్ధం చేసి 3rd పార్టీ ద్వారా ఇంప్లిమెంట్ చేసి ఉంటాడు. తను నిర్మించాలనుకున్న సినిమా కథలో భాగంగానే ఇదంతా జరిగిందని లాయర్ ద్వారా కోర్టులో పిటిషన్ వేయిస్తాడు. సెకండ్ హాఫ్ లో కోర్ట్ రూమ్ డ్రామా పీక్స్ కి వెళ్తుంది. పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టిన డిఎన్ఏ రిపోర్ట్లు, శవాల ఆనవాళ్లపై జార్జ్ కుట్టి లాయర్ తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తాడు. మెడికల్ కాలేజీలో శవాన్ని మార్చడం మాత్రమే కాదు, ఈసారి జార్జ్ కుట్టి ఏకంగా నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ రికార్డులనే ప్రభావితం చేసేలా ఒక ఇంటర్నేషనల్ లీగల్ టీం రంగంలోకి దించుతాడు. చట్టంలో ఉన్న ఒక చిన్న లూప్ హోల్ ఆధారంగా పోలీసుల వాదనలను తిప్పికొడతాడు. కథ ముగింపుకు వచ్చేసరికి జార్జ్ కుట్టి ఒక సంచలన నిర్ణయం తీసుకుంటాడు. ఈ కేసు ఇలాగే కొనసాగితే తన భార్య, పిల్లలు జీవితాంతం భయపడుతూనే బతకాలని గ్రహిస్తాడు. అందుకోసం తనే స్వయంగా నేరాన్ని ఒప్పేసుకుంటున్నట్లు ఒక డ్రామా క్రియేట్ చేస్తాడు. కానీ చట్టం ప్రకారం శిక్ష పడే లోపే ఒక రోడ్డు ప్రమాదంలోనే లేదా అనుకోని విపత్తులోనో జార్జ్ కుట్టి చనిపోయినట్లు లీగల్ రికార్డులు సృష్టిస్తాడు. నిందితుడు చనిపోవటంతో కేసు శాశ్వతంగా క్లోజ్ అవుతుంది. చివరి సీన్ లో జార్జ్ కుట్టి ఎక్కడో ఒక మారుమూల దేశంలోనో లేదా కొత్త గుర్తింపుతోనో ప్రశాంతంగా కాఫీ తాగుతూ దూరం నుండి తన భార్య, పిల్లలను చూసి సంతోషపడటంతో జార్జ్ కుట్టి తన కుటుంబాన్ని చట్టం నుండి శాశ్వతంగా ఎలా కాపాడుకున్నాడు అనే ఎమోషనల్ అండ్ మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ తో దృశ్యం ఫ్రాంచైజీకి ఎండ్ కార్డ్ పడుతుంది. సో ఇదండి దృశ్యం 3 సినిమా పూర్తి కథ. జీతు, జోసెఫ్ రాసుకున్న మైండ్ బెండింగ్ ట్విస్ట్లు, అలాగే మోహన్ లాల్ గారి కళ్ళలోనే పలికే ఒక ఇంటెన్స్ నటన ఈ క్లైమాక్స్ పార్ట్ కి అల్టిమేట్ హైలైట్ అని చెప్పాలి. సో ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఏ సీన్ మీకు బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.